మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, అలానే పురాణ ఆగమ శాస్త్ర పండితులు ఉన్నారు సురేష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మతి తల్లి. గురుగారు, ఇప్పుడు మార్గశిర మాసం గురించి మీరు ఇందాక తెలియజేశారు కదా, కానీ ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను వింటున్నాను మార్గశిర మాసం అనుకుంటా ధనుర్మాసం అని ఎక్కువ అంటూ ఉంటారు. అసలు ఈ రెండు ఒకటేనా? ధనుర్మాసము అనేటువంటిది ఒక ప్రత్యేకతమ్మ. ప్రతి మాసం కూడా ప్రత్యేకతే. మరి మనకు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం ఇవి ఉంటే ఈ ధనుర్మాసం ఏంటి అనేది ఒకటి అందరికీ ఉండేటువంటిది. ఒక ధనుర్మాసమే కాదు, మేషమాసం, వృషభమాసం, మిథున మాసం, కర్కాటక మాసం, సింహమాసం, కన్యామాసం, తులామాసం, వృశ్చిక మాసం, ధనుర్మాసం, మకర మాసం, కుంభమాసం, మీనమాసం అని 12 మాసాలు ఉన్నాయి. మరి ఈ మాసాల ప్రత్యేకత ఏంటంటే ఇది కూడా తమిళనాడులో బాగా ఎక్కువగా పాపులర్ అయింది. అక్కడి నుంచి మనం తమిళనాడుకు దగ్గరగా ఉండడం వల్ల ఆ సంస్కృతితో మనం కలిసి కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని వందల ఏళ్ళ నుంచి మనం వారి పరిపాలనలో ఉండడం అయితేమి, చోళులు, పల్లవులు, పాండ్యరాజులు ఇటువంటి వారి పరిపాలనలో ఉండడం అయితేమి, ఆచారక్రమంగా కూడా ఇక్కడక్కడ సంబంధ బాంధవ్యాల వల్ల అయితేమి అనేక సాంప్రదాయ సంస్కృతులు నిజంగా గొప్పగా గౌరవించాల్సినటువంటి ప్రాంతాలు ఏవి అంటే, నిజంగా చెప్పనమ్మా, అత్యంత గౌరవించాల్సినటువంటి ప్రాంతాలు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు మాత్రమే. ఇది ఎవరు అడిగినా చెప్తాను. నేను ఒక తెలుగువాడై చెప్పట్లేదు. కారణం ఏంటంటే మీరు చూడండి, విభిన్న సంస్కృతులు, విభిన్న ఆచారాలు, ఏ వ్యక్తిని బాధ పెట్టకూడదన్నటువంటి ఒక పద్ధతి. ఇప్పుడు మనకి శాస్త్రంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులకి విభిన్నంగా కూడా ఆంధ్రలో జరుగుతుంటాయి. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లోకి వెళితే వివాహంలో కన్యాదానం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొన్ని ప్రాంతాలకి మన నెల్లూరు ప్రాంతాల్లో కొంత పక్కకి వెళ్తే శూద్రులు ఉంటారు కొంతమంది. అంటే శూద్రులు అంటే నా ఉద్దేశం కుమ్మరి కులస్తులు కావచ్చు, లేకపోతే ముదిరాజు కులస్తులు కావచ్చు, అట్లాగే గౌడ, ఇటువంటి వాళ్ళు. వీరు మా కన్యాదానమే లేదంటారు. లేదంటారు. మరి వీళ్ళకి ఆచారం కన్యాదానం లేకపోవడం ఏంటరా అని మనం క్వశ్చన్ చేసాం అనుకోండి, ఏమో మా తాతగారు చేయలేదు, మా నాన్నగారు చేయలేదు, మేము చెయ్యమంటారు. సో అట్లాగే కొన్ని ప్రాంతాలకు వచ్చిన తర్వాత, ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఎలా ఉంటుంది అంటే ఒక విధమైన సంస్కృతి ఉంటుంది, తెలంగాణకు వచ్చిన తర్వాత ఒక సంస్కృతి ఉంటుంది. కానీ అక్కడ సంస్కృతిని ఇక్కడ సంస్కృతిని కూడా గౌరవించి ఈ పద్ధతుల్లో కూడా వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతాల్లో ఆడపిల్లలకి కంటే మగవాళ్ళకి విలువ ఎక్కువ ఇస్తారు. ఇది ఎవరనుకున్నా కాదనుకున్నా వాస్తవం, వాళ్ళ మనసులో ఉండే కూడా ఇవే. కానీ తెలంగాణలో ఆడబిడ్డగా పుట్టడం చాలా గొప్ప. ఎందుకంటే ఇక్కడ ఆడబిడ్డకి ఎంత విలువ ఇస్తారంటే సాక్షాత్ లక్ష్మిగా చూస్తారు. అయితే ఇలా మాసాలు ఉన్నాయి కదా, ఈ మాసాల్లో ధనుర్మాసం గురించి ఇప్పుడు ఎందుకు ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలంటే, సూర్యుడు ద్వాదశాదిత్య నామాలతో 12 ఆదిత్యుల రూపంతో, నామంతో ఒక్కొక్క రాశిలో తిరుగుతుంటాడు. కరెక్ట్గా మేషరాశికి వచ్చేటప్పటికే ఒక నామంతో మొదలవుతాడు. మిత్రో, రవి, ఖగపూష, ఇట్లా అనేక పేర్లతో ఈయన 12 నామాలతో తిరుగుతుంటాడు. ఆ 12 నామాలతో తిరిగేటప్పుడు ఆ సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క ప్రభావం ఉంటుంది. మేషరాశి ఆయనకు ఉచ్చ, వృషభ రాశి ఆయనకి మంచి యోగ ప్రదేశం, మిథునం మిత్రక్షేత్రము, యోగవంతమైన స్థలం, కర్కాటకం కొంచెం ఇబ్బందికరమైన, ఇట్లా వెళ్తుంటాడు. ఈ సూర్యుడిని బట్టే ఆ మాస నిర్ణయం అయితే జరిగింది. ప్రత్యేకంగా ధనుర్మాసం ఎందుకు అంటే, మీకు ధనుసు రాశిలోకి అధిపతి ఎవరు అని చూసినప్పుడు జ్యోతిష్ శాస్త్రరీత్యా గురువుని జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్పిందంటే పుత్రకారకుడు అనేది. సూర్యుడిని ఏం చెప్పింది? పితృకారకుడు అనేది. మీరు గనక చూస్తే ఖచ్చితంగా డిసెంబర్ 15 నుంచి 17 ప్రాంతాలు వచ్చేసరికి సూర్యుడు కరెక్ట్గా ఈ ధనుర్మాసంలోకి వస్తాడు. ఇప్పుడు మార్గశిర మాసం మీకు 8వ తారీఖు పెట్టనండి, 9వ తారీఖు పెట్టనండి, లేదు 13వ తారీఖే పెట్టనండి, 15వ తారీఖు పెట్టనండి. అది మాసం అధిక మాసాలు, వృద్ధి మాసాలు, క్షయ మాసాలు ఎన్ని కౌంట్ చేసుకొని అధిక మాసం వచ్చినప్పుడు, ఒకవేళ మార్గశిర మాసం మీకు 17వ తారీఖే మొదలైంది అనుకోండి, సూర్యుడు 17వ తారీఖు అక్కడికి వచ్చిన ఆ రోజు నుంచి ధనుర్మాసం అంటారు దాన్ని. అంటే ధనుస్సు రాశిలోకి రవి సంక్రమణం మొదలవ్వడాన్ని ఖచ్చితంగా ధనుర్మాసం చెప్పింది.
ఈ మాసంలోకి ఆయన ప్రవేశిస్తాడు కాబట్టి ఆయన ప్రవేశించినటువంటి రోజుతో సంబంధం లేకుండా ఆయనకి ముఖ్యమైన తిథి ఏమిటి? సూర్యుడికి ముఖ్యం అంటే అందరూ అంటారు రథసప్తమి రథసప్తమి. అవును అవును. సో సప్తమి ఆయనకి చాలా ప్రాధాన్యం ఉంది కాబట్టి ఆ సూర్యుడు ఎప్పుడు ప్రవేశించినా ఆ సప్తమికి రవి సప్తమి అని పేరు. రథసప్తమి, ఇది రవి సప్తమి. ఈరోజు సౌరవ్రతం అనేది చేస్తారు. సౌరవ్రతం అంటే బ్రాహ్మణులు వేదం చదువుకున్న వాళ్ళైతే అరుణ ప్రశ్న చేసుకుని పారాయణ సౌరపారాయణ చేసి హోమం చేసుకుంటారు. ఇతరులైతే ఏం చేయాలి? దానికి చక్కటి పూజా కల్పం కూడా ఉంది, అది మనం చెప్పుకున్నాం. ఈ ధనుర్మాసంలోకి సూర్యుడు పితృరాశిలో పుత్రరాశిలోకి ప్రవేశించాడు కదా. ఇక్కడి నుంచి జనవరి కరెక్ట్గా 15వ తారీఖు వచ్చే లోపల సూర్యుడు మకరంలోకి వెళతాడు. మకరంలోకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఆ మకరంలో మొట్టమొదటి నక్షత్రం ఏదైతే ఉందో అది సూర్యుడి నక్షత్రమైన ఉత్తరాషాఢ. ఈ ఉత్తరాషాఢకి అధిపతి ఎవరు అంటే సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు ఉత్తరాషాఢలో ప్రవేశించినప్పుడే మకర సంక్రమణం అంటారు. మరి అక్కడ పితృదేవతలకు అంత పెద్దలు అంటే పెద్ద పండగ అంటే మనం సంక్రాంతిని మకర సంక్రమణం పెద్ద పండగ అని పిలుస్తారు. ఎందుకు పెద్ద పండగ అంటే మనిషికి అన్ని పండగలు చేసినా చేయకపోయినా, నువ్వు దీపావళి చేసుకోపో, వినాయక చవితి చేసుకోపో, నీకు అంటూ ఉన్నా సరే, అంటే ఇప్పుడు సహజంగా మీకు ఎవరైనా పెద్దలు చచ్చిపోతే మాకు పండగలు లేవంటారు కదా, మాకు సంక్రాంతి చేసుకోరు. సంక్రాంతి చేసుకోవద్దు, భోగి పండగలు మెప్పులు ఇయ్యద్దు. కానీ ఆ సంక్రమణం రోజు నీ తండ్రికైతే తర్పణం పెట్టకపోతే నీ బతుకు ద్వేష్టు. ఇది నేను చెప్పడానికి ఏ మొహమాటం పడను. ఆ సంక్రమణం రోజు నువ్వు తండ్రికి గనక తర్పణం వదలేకపోతే నీ బ్రతుకు వృధా అనేది శాస్త్రం. నేనల్లా తండ్రికి తర్పణం ఇవ్వలేనటువంటి బిజీ నీకుందా అని ధర్మశాస్త్రం క్వశ్చన్ చేస్తుంది. కాబట్టి ఎందుకు ఇంతగా క్వశ్చన్ చేస్తుందంటే ఆ ఉత్తరాషాఢ నక్షత్రం ఎవరిదంటే దానికి అధిపతిని ఇప్పుడు మనం ప్రతి నక్షత్రంకి అధిపతులు చూసామనుకోండి. కృత్తికా నక్షత్రంతో నక్షత్రేష్ఠి మొదలవుతుంది. కృత్తికకి అగ్ని, అట్లాగే రోహిణికి ప్రజాపతి, మృగశిరకి సోముడు, ఆరుద్రకి శివుడు, పునర్వసుక అదితి, పుష్యమికి బృహస్పతి, ఆశ్లేషకి సర్పము. ఇలా ప్రతిదానికి ఒక్కొక్కటి వస్తారు. ఈ పంచభూతాలు కూడా ఇందులోనే ఉన్నాయి. పృథివీ ఆపస్తేజో వాయు అని మనం చెప్పుకుంటాం కదా పంచభూతాలు. ఆ నక్షత్రాలు కూడా ఇందులో ఉన్నాయి. మొట్టమొదట అగ్ని నక్షత్రం ఉందా, తర్వాత వాయు నక్షత్రం వస్తుంది, అట్లాగే ఆప నీటి నక్షత్రం వస్తుంది, భూమి నక్షత్రం వస్తుంది, ఆకాశ నక్షత్రం వస్తాయి, అవన్నీ వస్తాయి. ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం అనే దానికి విశ్వే దేవతలు అని ఒక దేవతలు ఉంటారు. ఆర్ద్రవ, సంజ్ఞ, పురూరవ, ఇట్లా మనకి 3 మాత్రమే తిథిలో చెప్తారు, కానీ 5 మంది. ఈ 5 మంది ఉన్నారనడానికి సాక్ష్యం ఏమిటి అంటే వీరు విశ్వామిత్ర శాపంతో ద్రౌపది గర్భంలో 5 మందికి పాండవులకి 5గురు పుత్రులుగా పుట్టారు. ఆ పుట్టిన శాపం వాళ్ళు పాపుకోవాలంటే ఏం చేయాలంటే నువ్వు వెళ్ళి ద్రౌపది గర్భంలో పుడతావు, ఆమె వరప్రసాదిని, ఆమె 5 మంది భర్తలు ఇంద్రుణ్ణి వరం పొంది 5 మంది బిడ్డల్ని కంటుంది. ఆ బిడ్డలందరూ మరొక వరప్రసాది అయినటువంటి అశ్వత్థామ చేత మీరు చంపబడిపోతారు. సో మీకు అక్కడతో మోక్షం వస్తుందని చెప్పారు. సో బ్రాహ్మణుడైన అశ్వత్థామ అపాండవం చేయడానికి పాండవుల్ని చంపేసి పాండవుల పిల్లల్ని ఆయన తన పితృదోషాలని కాక బ్రహ్మహత్యా దోషం కూడా కూడగట్టుకొని ఆ తర్వాత కుష్టు వ్యాధిగ్రస్తుడైనాడని భారతంలో ఉంది. భారతం అబద్ధం కాదుగా, మనకు భారతం జరిగిందనే అనేక ఆధారాలు కృష్ణుడి ద్వారక అన్నీ కనపడుతున్నాయి. సో భారతం ఎంత నిజం అనేది ఇక్కడ తెలిసిపోయింది. సో ఆ ఎవరైతే పాండవులకి పంచపాండవులకు ఉప పాండవులుగా జన్మించినటువంటి వాళ్ళే విశ్వే దేవతలు. ఆ దేవతలు నువ్విచ్చేటువంటి తండ్రికి ఇచ్చేటువంటి శ్రాద్ధ విధి దగ్గర, శ్రాద్ధ సంరక్షక మహావిష్ణువు దగ్గర పితృవు యొక్క నువ్వు సమర్పించేటువంటి తర్పణాలు ఉంటాయి, తిథి పిండము, ఇవన్నీ రక్షించేవాళ్ళు. అక్కడుండి పెద్ద మనిషితనం చేసి వారికి చెందేటట్టు చేసేవాళ్ళు. కాబట్టి ఈ మకర సంక్రమణం రోజున ఆ విశ్వే దేవతలతో కూడా తండ్రికి తర్పణం ఇవ్వలేకపోతే నీకు పితృదోషాలు వెంటాడుతాయి, నీ వంశము నిర్వంశమే గాక ఇబ్బందులు పడతావని పెద్దలు ఈ జాగ్రత్తలన్నీ మనకు చెప్పారు. కాబట్టి ధనుర్మాసానికి మాత్రమే ఈ ప్రత్యేకత ఉంది. మరి ఈ మాసంలో పెట్టే ప్రసాదం కూడా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ వెళ్తే నువ్వు ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా పొద్దుటే పెట్టే ప్రసాదం ఏంటి అంటే పప్పు పొంగలి. ఎందుకు పప్పు పొంగలి పెట్టాలి? అక్కడ ధాన్యం ఎవరిది? బుధుడు ధాన్యమైన పెసలు
బుధుడు అంటే సాక్షాత్ నారాయణుడు, మోక్షం ఇచ్చేవాడు. అట్లాగే బియ్యము, చంద్రుడు మనశ్శాంతిని ఇచ్చేవాడు. అంటే మోక్షాన్ని ఇవ్వగలిగిన వాడు, తండ్రిదండ్రుల దోషాన్ని ఆపగలిగిన వాడైన విశ్వేదేవతా స్వరూపంగా మహావిష్ణువు సాబ్దర సంరక్షకుడు కాబట్టి ఆ యొక్క పిండంలో, తల్లిదండ్రులు పెట్టే పిండంలో కూడా పెసరపప్పు కలిపి పెట్టమన్నారు. మనం అవన్నీ చేసుకోలేకపోయినా కనీసం ఆ రోజు అంత అన్నము అంత పెసరపప్పు ఉడికించి దాన్ని చక్కగా అక్కడ పెట్టి, ఈ రాశ్యాధిపతి శని, ఏది మకర రాశికి. సో మకర రాశికి శని అధిపతి. మనం వదిలే తిల కూడా నువ్వులు, తండ్రిని తరింపజేయడానికి వారిని యోగాలు ఇవ్వగలిగిన వాడు, తిలలతో ఇవ్వగలిగిన వాడు విష్ణు. ఎవరంటే సాక్షాత్ శనీశ్వరుడు. అందుకని శనీశ్వరుడు ఆషామాషి దేవత కాదు. ఆయన చక్కగా ప్రార్థిస్తే మంచి శుభాలు కలుగుతాయి. అందుకని మన తల్లిదండ్రులని, తాతల్ని ఉద్దేశించి, ఇప్పుడు నేను అనుకోండి, మా నాన్నగారి పేరు, మా తాతగారి పేరు, మా ముత్తాత గారి పేరు చెప్పుకొని వసురుద్ర ఆదిత్య రూపానం స్వదానం తర్పయామి నువ్వులు ఇలా పెట్టుకొని బొట్టన వేలుతో వదులుతారు. ఈ బొట్టన వేలు లేకపోతే 4 వేలు ఊహించుకోండి ఎలా ఉంటుంది. ఇట్లా ఏమీ చేయలేము. మీకు మన భారతంలో కూడా ద్రోణాచార్యుడు అందుకు ఈ బొట్టన వేలు అడిగాడు. తర్వాత ఇది సాధన చేయొచ్చు 4 వేలతో, కానీ ఇది లేని లోటు అయితే స్పష్టం. దీనికి అంగుష్టం అని ఎందుకంటే ఇంత మాత్రంలోనే విష్ణువు ఆ యొక్క భారత వంశాన్ని రక్షించాడు. ఇంత మాత్రం రూపంలో ఉత్తర గర్భంలోకి వెళ్ళి ఆ యొక్క శిశువుని రక్షించాడు, పరీక్షిత్ మహారాజుని, అంగుష్ట మాత్ర దేహంతో వెళ్ళి. కాబట్టి ఈ అంగుష్టం మీదుగా పితృదేవతలకి తర్పణం వదలడం ద్వారా చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఏ వేలికి లేని ప్రత్యేకత ఈ బొట్టన వేలికి ఏందో మీరు చూడండి. ఇది తీసేయండి, ఇది లేకుండా ఊహించుకోలేము. మిగతా వేళ్ళకి లేని ప్రత్యేకత ఈ బొట్టన వేలికి ఏముంటుంది చెప్పండి. ఇక్కడ 1, 2, 3 అర్థమైందమ్మా. ఇక్కడ 2, మూడో కనుపు ఉండదు. సో ఈ మూడో కనుపు లేదు అంటే ఇక్కడ తండ్రి, తాత, ముత్తాత. ఇక్కడ ఇచ్చేది ఎవరు? నువ్వు, విష్ణువు. సో నువ్వు విష్ణు స్వరూపంగా నీ తాంత ముక్తిని ప్రసాదించేందుకు అర్హత కలిగిన బొట్టన వేలిది. అందుకని తర్పణం ఇలా వదులుతారు. సో ఈ 2 వేళ్లతో నువ్వు 3వ తరంగా ఇక్కడ ఉండి వాళ్ళని రక్షిస్తావు. అంటే ముత్తాతని రక్షిస్తావు, నీ తాతని, తండ్రిని రక్షించగలిగినటువంటి శక్తి ఉంటుంది. అందుకని ఈ ధనుర్మాసాన్ని ఎక్కుపెట్టిన బాణం ఎంత గొప్పగా వెళ్ళిపోయి లక్ష్యాన్ని ఛేదిస్తుందో, ఈ ధనుర్మాసంలో పితృదేవతలకి సంబంధించి చేసేది అంత అద్భుతం. దీనికి గురువు అధిపతి, అక్కడ సూర్యుడు రావడం, పుత్రకారకుడు, పితృకారకుడు ఇద్దరూ సంయుక్తం చెందేటువంటి అద్భుతమైన మాసం ఇది. మార్గశిర మాసం వచ్చింది కాబట్టి ఈ మార్గశిర మాసం అంత ప్రత్యేకత. నీ వంశాన్ని రక్షిస్తుంది, లక్ష్మీ ఉత్పన్నం జరిగింది, సకల శుభాలు కలిగింది. కాబట్టి మాసాలలో మార్గశిరం నేనై ఉన్నాను, మార్గశిర మాసమే నేనై ఉన్నానని సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. మాసానాం మార్గశీర్షోసి, నేనే మార్గశిర మాసం అయి ఉన్నానన్నాడు. జీవాత్మ పరమాత్మ స్వరూపంగా నేనే ఉన్నాను, నువ్వు వేరు కాదు అర్జున, నేను చెప్పింది నువ్వు పాటిస్తే శుభం కలుగుతుందని చెప్పాడు. అందుకని ధనుర్మాసం కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా చక్కగా తెలుసు గురుగారు. ధన్యవాదాలండి.